రెండవ ప్రశ్న భక్తులు అడిగిన ప్రశ్న మా భక్తి టీవీ ఛానల్ వారు అడుగుతున్నారు. కలియుగం ఏర్పడి మనకు హిందూ సనాతన ధర్మంలో చాలామంది అక్షర పొరపాట్లు తప్పులు చెప్పే మాట ఏంటంటే అది క్యాలెండర్. ఆ క్యాలెండర్ మనకి ఈ సంవత్సరం ఏమని చెప్తుంది అంటే 2024 అని చెబుతోంది. కాబట్టి మన అక్షరాల ప్రకారంగా ఉండే వాటిలో 2024 సంవత్సరం మాత్రం కాదు. ఎందుకనంటే మనకు కలియుగం ఏర్పడక ముందు యుగం అనగా ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది. ఈ ద్వాపర యుగం పూర్తయిన తర్వాత కలియుగం ప్రారంభమై అక్షరాల మన హిందూ సనాతన వైదిక ధర్మాలలో గణిత శాస్త్రంలో గణిత రూపేణ అంకెల స్వరూప అక్షరం అంకెలలో కలియుగం ఏర్పడి మనకు ఈ సంవత్సరం నాటికి 5129 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సంవత్సరం అంటే నవంబర్కు. అయితే సంవత్సరానికి 365 రోజులు సాధారణ సంవత్సరానికి లేదా లీపు సంవత్సరానికి 366 రోజులు అనేది మనకి చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో కూడా కొన్ని గుర్తులు ఉంటాయి. 365 రోజులు అంటే 365 లేదా 66 రోజులు గడిస్తే దేవతలందరికీ లేదా మహావిష్ణు భగవానుడికి పట్టే సమయం 1 సెకను. కనుక అరసెకను 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, ఇంకో అరసెకను కలిపితే 1 సెకను మాట. ఈ సందర్భాల్లో కలియుగం ఏర్పడి 5129 సంవత్సరాలు నడుస్తున్న తరుణంలో మనం సౌర కుటుంబంలో 9 గ్రహాలలో 3వ గ్రహం అనే భూగ్రహంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఈ కలియుగంలో పూజించే దేవతలో విభాగం 1 అండి. ఇది ఫస్ట్ దేవత, మనము పూజించవలసిన దేవత పరమాత్మ. సోమవారము ఎవరు అంటే చాలామంది పరమేశ్వరుడు అంటూ ఉంటారు. కానీ నిజానికి రఘుకుల వంశంలో పుట్టినటువంటి పరమాత్మ, రఘుకుల తిలక పురుషునటువంటి పరంధాముడు, ఇక్షాకుల తిలకంలో తిలకధారణ చేసిన పరమాత్మ పరంధాముడు ఆయనే శ్రీరామచంద్రమూర్తి. ఆయన సౌర కుటుంబంలో 3వ గ్రహంలో ఉన్నటువంటి అయోధ్య మహానగరంలో ఆయన అవతారం ఎత్తినటువంటి రోజు, అవతారంలో వచ్చే నక్షత్రం పునర్వసు సోమవారం నాడు. కనుక సూర్యభగవానుడు ఇలవేల్పు కాబట్టి రాముల వారికి ఆ రోజు పూజించవలసిన దేవత అంటే రాముల వారిని పూజించేటువంటి దేవతలు భూదేవతలు. కనుక అన్ని సంవత్సరాలు అన్ని వేళ సకుటుంబంగానే మానవ జన్మలో అంటే అన్నగారు ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, వదిన గారు ఎలా ఉండాలి, అలాగే షడ్డగుడు ఎలా ఉండాలి, స్నేహం అంటే ఏంటి, అలాంటి తత్వాలు చెప్పినటువంటి పరంధాముడే రఘురాముడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. అన్నయ్య, వదిన, తమ్ముడు, అలాగే హనుమంతుల వారు. అందుకే చాలామంది అంటూ ఉంటారు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ ఉంటారు. మళ్ళవనండి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని చాలామంది అనే పదాల్లో మనం ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ కలియుగంలో మనం పూజించవలసిన మొట్టమొదటి 7 రోజుల్లో 7 దేవతల్లో మొట్టమొదటి మహావిష్ణు అవతారంలో స్వరూపం కలిగినటువంటి రోజు సోమవారం. అంటే ఈయన్ని సోమవారం శంకరుడు కదా అండి అని మీరు అనవచ్చు. కానీ శంకరుణ్ణి మనం పిలిచే పదాల్లో సంస్కృతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఇతర సంస్కృత పదాల్లో ఉంటే గణితంలో చెప్పబడేటువంటి వాటిని కానీ ఇంకోటి ఏదైనా ప్రేరేపణ మనం ఉన్నటువంటి అంటే ప్రేరణ పొందే ఉన్నటువంటి గ్రంథాల్లో కానీ సోమవారం నాడు శంకరుని పిలిచే పదమే సర్వేశ్వరుడు అంటారు సంస్కృతంలో. కాబట్టి మనం 7 రోజులు 7 వారాలు పూజించే దేవతలు అది దేవతలు అంటే ఎవరు తెలుసుకున్నాం కదా. శ్రీరాముడి యొక్క నమూనా సోమవారం, అదే సూర్యమానం. సూర్యుడికి ఉన్నటువంటి రాముడికి ఉన్న సంబంధ బాంధవ్యంలో 7 రోజుల్లో పుట్టినటువంటి కాల గమన శాస్త్రోక్తంగా చెప్పబడే రోజు సోమవారం. మనం సర్వేశ్వరుని పిలవచ్చు, శంకరుణ్ణి. అదే రోజు శ్రీరాముడు అవతరించాడు కాబట్టి ఆ రోజు నక్షత్రం పునర్వసు. వీటికి అధిదేవతలు భూదేవతలు. కాబట్టి మొదట సోమవారం నాడు
శంకర భగవానుడు మనం ఏం చేయాలి అంటే ఓం సర్వేశ్వరాయ నమః అనే దండం పెట్టుకొని, అలాగే అదే రోజున శ్రీరాముడికి జై శ్రీరామాయ నమః అంటూ నమస్కారం చేసుకున్న తర్వాత భూదేవతకు నమస్కారం చేసి ఓం భూదేవియే నమః అంటే అది దేవతలు అంటే వాటి అధిష్టాన దేవత అని అర్థం. ఈరోజు మనం 7 వారాల్లో 7 రోజుల మొట్టమొదటి రోజుల గురించి తెలుసుకున్నాం. మరొక కొన్ని విషయాలతో, తెలియని విషయాలతో ప్రపంచం తెలియజెప్పే విధంగా 24 గంటలు జరిగేటువంటి ప్రసారమయ్యే భక్తి టీవీ ఛానల్లో విశేషాల సమూహాలు చూడండి.